వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మొక్కల సంరక్షణ అందరి బాధ్యత. సబ్ డిఎఫ్ఓ ధర్మరాజు ఎస్ఐ హరిప్రసాద్. గురు పౌర్ణమి సందర్భంగా మదనపల్లి గ్రామంలోని షిరిడి సాయిబాబా మందిరంలో వైభవంగా జరగనున్న పూజా కార్యక్రమాలు. లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్న న్యాయమూర్తి రాధమ్మ. కురుక్షేత్ర సభను అడ్డుకున్నందుకు ప్రభుత్వానికి నిరసనగా ధర్నా రాస్తారోకో నిర్వహించిన ఎంఆర్పీఎస్ నాయకులు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన వైసీపీ నాయకులు, అభిమానులు. వార్తలోని వివరాలు. ప్రతి ఒక్క కక్షిదారులు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి రాధమ్మ తెలిపారు. శనివారం పుంగనూరు కోర్టు ఆవరణంలో జాతీయ మెగా లోక్ అదాలత్ జరిగింది. అధికంగా కేసులను న్యాయమూర్తులు రాధమ్మ, వెంకటరమణారెడ్డి, భారతిలు విచారించి రద్దు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి రాధమ్మ మాట్లాడుతూ, లోక్ అదాలత్ ప్రతి శనివారం జరుగుతుందని, కక్షిదారులు సమయాన్ని వృధా చేసుకోకుండా లోక్ అదాలత్ లో కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీసులు, కక్షిదారులు పాల్గొన్నారు. అందరికీ తెలిసిన విషయమే, లోక్ అదాలత్లో సెటిల్ అయిన కేసులకు సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ ఉండదు. కాబట్టి లోక్ అదాలత్లో పాస్ చేసిన అవార్డ్స్కి ఉన్నటువంటి విలువ ఏమిటో అందరికీ తెలుసు. కొన్ని సంవత్సరాల నుంచి 20 ఏళ్ళు 30 సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి కేసులను ఒక గంట, ఒక 10 నిమిషాలు ఇక్కడ పరిష్కరించబడతాయి. కాబట్టి ఎక్కువ రోజులు పుట్టినటువంటి వాళ్ళు వృద్ధులైన తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఈ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వీటిని పరిష్కరించడం కోసం మనకు 1987లో లోక్ అదాలత్ అవార్డు, లోక్ అదాలత్ యాక్ట్ని ప్రవేశించడం జరిగింది. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ను ప్రవేశించబెట్టడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారము ప్రతి ఒక్కరూ కూడా ఉచితంగా న్యాయాన్ని పొందవచ్చు. ప్రతి ఒక్కరూ అంటే పిల్లలు, మహిళలు, వికలాంగులు, కార్మికులు, ఇంకా చాలామంది కూడా ఇందులో సదవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని లబ్ధి పొందాలని లీగల్ సర్వీస్ అథారిటీ, మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీగా, చైర్మన్గా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి జయంతిని పుంగనూరులో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ బస్టాండ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ నాయకులు, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంసీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, వైసీపీ మైనార్టీ నాయకుడు మహబూబ్ బాషా, కాంగ్రెస్ నాయకుడు రాజశేఖర రెడ్డి అభిమాని సజ్జాదులు మాట్లాడుతూ, ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మిగిలిపోయారన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కలిసికట్టుగా అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మురుగప్ప మొదలి, తొలసమ్మ, శ్రీదేవి, జావేద్ బాషా, సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి 68వ జన్మదినం
ఈరోజు ఆయన జయంతి సందర్భంగా విజయవాడలో ఘనంగా క్లీనరీ జరుగుతుంది. ముఖ్యంగా ఆ మహానుభావుని గురించి చెప్పుకోవాలంటే ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఆయన యువతకి ఫీజు రియంబర్స్మెంట్లో ఎంతోమంది కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుని వారిని ఏ విధంగా కీర్తించుకుంటూ ఉన్నారంటే అది చాలా అరుదుగా దొరుకుతుంది. ఆ గౌరవం ఒక రాజశేఖర రెడ్డికి దొరికింది. మరి ఆరోగ్యశ్రీతో ఎంతోమంది నిరుపేదలు, ఏమీ జరగనటువంటి నిరుపేదలు కూడా మంచి వైద్యం పొంది మంచి ఆరోగ్యంతో ఈ రోజుకి ఉన్నారంటే వారంతా ఎంత కీర్తింపబడతారో ఆ విధంగా ఉంది. మరి అంతటి మహోన్నతమైన ఆశయాలు గల వ్యక్తి, ప్రజా పార్టీలతో సంబంధం ప్రజా పాలన చేయడానికి ఎవరైనా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇచ్చారు, పెన్షన్లు ఇచ్చినారు. ఆ విధంగా పాలన చేసినటువంటి ముఖ్యమంత్రి మనకి లేకపోవటం నిజంగానే చాలా దురదృష్టకరం. మరి ఆయన పాలన కావాలంటే 2019లో జగనన్న ముఖ్యమంత్రి కావాలి. వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ మళ్ళా జరిగి రాజన్న పాలన వస్తుందని ఆశిస్తున్నాం. మన ప్రియతమ నేత పులివెందల పులిబిడ్డ, ఆంధ్ర రాష్ట్రపు ముద్దుబిడ్డ, పాదయాత్రల ప్రదాత, ఉచిత కరెంటు విధాత, అందరినీ ఆదుకున్నటువంటి దాత 68వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఈడ మన అందరు నాయకులు కూడా లేకపోవడం, ఈరోజు ప్లీనరీ జరుగుతున్నది కాబట్టి అక్కడికి తరలి వెళ్ళడం జరుగుతున్నది. ఈరోజు మన ప్రియతమ లేని లోటును ఏ ముఖ్యమంత్రి కూడా నెరవేర్చలేదు. రాబోయే రోజుల్లో మన జగనన్న 2019లో జగనన్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పాలన తీసుకొస్తారు. పేద ప్రజలకు అన్ని విధాల గూడు గుడ్డ తిండి అన్నీ కూడా సౌకర్యాలు కల్పించేటువంటి తండ్రికి తగ్గ తనయుడు మన జగనన్న. కాబట్టి మనమందరము కూడా రాబోయేటువంటి రోజులలో వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉండి రాజన్న పాలన మనం తీసుకొని వచ్చేదానికి అందరూ కూడా సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి, మా కులదైవము, రాష్ట్ర కులదైవము అయిన శ్రీ వైఎస్ రాజశేఖర గారి జన్మదినోత్సవము ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా జరుపుకుంటూ ఉన్నది. ముఖ్య కారణం ఏమంటే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అతను లక్షలాది కోట్లు రాష్ట్ర ప్రజల కోసము ఖర్చు చేసిన వ్యక్తి. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో ఏ ముఖ్యమంత్రి చేపట్టినటువంటి గొప్ప గొప్ప సంక్షేమ కార్యక్రమాలు నిరుపేదలకి కానీ ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలు మైనార్టీలకి రిజర్వేషన్ ఇచ్చిన ఘనత, అసలు దేశంలో రిజర్వేషన్ల ఘనత వాయిందే. మైనార్టీలకి 4% రిజర్వేషన్లు ఇచ్చారు. భారతదేశంలో భారత్లోని ఇందిరాగాంధీ తర్వాత రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అంతటి పేరు ప్రఖ్యాతులు గడించిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వము ఈ నరేంద్ర మోడీ తక్షణం భారతరత్నం ఇచ్చి మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సత్కరించాలా. ఈ విషయమే అధిష్టానానికి రాహుల్ గాంధీ కూడా ఫ్యాక్స్ కూడా పంపించినాను. రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి భారతరత్న ఇవ్వాలని చెప్పి కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. తప్పకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ కార్యకర్తలు స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్త వైఎస్ మాదిరిగా చేయాలని చెప్పి
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అని ప్రముఖులు అన్నారు. విద్యార్థులతో కలిసి సబ్ డిఎఫ్ఓ ధర్మరాజు, ఎస్ఐ హరిప్రసాద్, కౌన్సిలర్ ప్రకాష్లు మొక్కల్ని నాటారు. అనంతరం వారు ర్యాలీలో పాల్గొన్నారు. చెట్లు నాటండి, వాతావరణ కాలుష్యం నివారించండి. చెట్లు నాటండి, నివారించండి. పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలు ప్రాణవాయువును అందిస్తాయని, వర్షాలు సక్రమంగా కురవడానికి దోహదపడతాయని తెలిపారు. పచ్చని పొడిమితో జగతికి బలిమి చేకూరుతుందని, మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తేనే ఫలితం ఉంటుందన్నారు. విరివిగా మొక్కలు నాటితే కాలుష్య నివారణతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుందని పేర్కొన్నారు. చెట్లను నరికితే కలిగే అనర్థాలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. ఈరోజు వన మహోత్సవంలో కార్యక్రమంగా రెండవ శనివారం, మొదటిగా 1 జూలై నుంచి ప్రారంభమైంది. ఇప్పటి నుంచి ఒక 3 నెలల వరకు, అంటే కార్తీక మాసం వరకు కూడా ఈ యొక్క వన మహోత్సవాన్ని మేము ప్రతి శనివారము భాగంగా చేస్తున్నాము. ఈరోజు వికాస్ పబ్లిక్ స్కూల్లో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇక్కడే కాకుండా ఇంకా చాలా చోట్ల ఈ యొక్క పుంగనూరు రేంజ్ పరిధిలో ఒక 5-6 చోట్ల ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాము. ఈ రేంజ్లో సుమారుగా ఒక 30,000 దాకా వనమహోత్సవం కార్యక్రమంలో చేస్తున్నాము. అదేవిధంగా అడవుల్లో కూడా ఒక 50,000 దాకా మేము మొక్కలు పెంచడం వనమహోత్సవంలో భాగంగా జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మనం గ్రీన్ కవర్ని పెంచాలా, పర్యావరణాన్ని కాపాడాలంటే చెట్లు బాగా ఉండాలా. అదేవిధంగా ఈ యొక్క స్కూల్ చిల్డ్రన్ కానీ పబ్లిక్ కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఈ స్కూల్స్లో ఈ వన మహోత్సవం గురించి, చెట్ల నాటడం గురించి వాళ్ళకు క్విజులు కానీ, ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్ ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. ఇట్లా అందరు బాగా పాల్గొని ముందుకు వస్తున్నారు. చాలా సంతోషము. దీన్ని ఇదే విధంగా కంటిన్యూ చేయాలని ముఖ్యంగా ఈరోజు వికాస్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి, వాళ్ళ విద్యార్థులందరికీ కూడా పాల్గొన్నందుకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెరుగుతున్న భూతాపానికి, భూప్రపంచ మనుగడకు పచ్చని చెట్లే మూల కారకాలు. ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం జనాభా ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటినట్లయితే ఆటోమేటిక్గా శీతలంగా భూప్రపంచాన్ని కాపాడుకుంటూ, వేడి తాపాన్ని తగ్గించుకుంటూ, మానవ ప్రాణకోటికి అందరికీ కూడా ప్రాణాధారం చెట్లు. చెట్లు అనేటివి ప్రగతికి మెట్లుగా మనం చెప్తున్నప్పటికీ మానవ స్వార్థానికి అడవుల్ని నరికేస్తూ పూర్తి అడవిని తొలిచివేస్తున్నాం. పారిశ్రామికీకరణకి అలవాటు పడిపోయి మొత్తం జంతుజాలానికి నివాసాలు లేకుండా పట్టణాల్లోకి జంతువులు చొరబడుతున్నాయి. దానికి ప్రధానంగా మన జిల్లా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఆటవిక ప్రాంతాన్ని మనుషులు ఆక్యుపై చేసుకుంటే ఏనుగులు పంట పొలాల మీద, ఇళ్ల మీద దాడులు చేస్తున్నాయి. భూప్రపంచం మీద మనమే కాదు, కొన్ని వేల కోట్ల జీవరాశులకి ఆవాసం మన భూమి. దాన్ని కాపాడుకోవాల్సిన ప్రతి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. దయచేసి భూతాపాన్ని తగ్గించండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతిని కాపాడే క్రమంలో తమ వంతు సాయం రావాల్సిందిగా మరీ కోరుచున్నాం. చిన్నపిల్లలు వారి ఆధ్వర్యంలో ఈరోజు వికాస్ స్కూల్స్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేశాం. ప్రభుత్వం కూడా హరితాంధ్రప్రదేశ్ చేయాలని చెప్పి చాలా అద్భుతమైన పథకాలతో ముందుకొచ్చి ఎటు చూసినా వనం మనం అనే కార్యక్రమాన్ని తీసుకొస్తూ బీడు ప్రాంతాల్లో ప్రతి ఒక్క చోట కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాం. ఇది మన బాధ్యతగా ఫీల్ అయ్యి రేపటి తరానికి మంచి వాతావరణ కాలుష్యం లేని భూప్రపంచాన్ని అందించాలంటే మాత్రం ప్రతి ఒక్కరూ కూడా పచ్చదనానికి శ్రీకారం చుట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు వనం మనం కార్యక్రమంలో భాగంగా పుంగనూరు పట్టణంలోని వికాస్ పబ్లిక్ స్కూల్లో ప్రారంభించడం జరిగినది. కావున దానికి కృషి చేసినటువంటి ఫారెస్ట్ ఆఫీసర్లకి మరియు స్కూల్ యజమానానికి మరియు పిల్లలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే
గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫున 1 కోటి మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేసి ఉన్నారు. అలాగే పోయిన సంవత్సరంలో కూడా ఇంచుమించు పుంగనూరు పట్టణంలో 15,000 మొక్కలు నాటాము. అన్నీ మా మున్సిపల్ సిబ్బంది దానికి నీళ్ళు పోసి సంరక్షిస్తున్నారు. కావున ఈసారి కూడా పోయిన వారం నుండి కార్తీక మాసం వరకు మొక్కల నాటక కార్యక్రమం జరుగుతున్నది. దానికి మా పారిశుద్ధ్య సిబ్బంది వారు కూడా ఇంచుమించు 15,000 చెట్లు ఇస్తామని చెప్తున్నారు. కావున ప్రతి ఒక్క వార్డుల్లోని స్కూల్ దగ్గర అయితేనేమి, ఇంటి దగ్గర అయితేనేమి ప్రతి ఒక్కరూ ముందరకు వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పరిసర భావితరాల వాళ్ళకి తోడ్పడిసే చెట్లు నాటి వాటిని పెంచి మన ఆరోగ్య సంరక్షణకు పాటువలసిందిగా మేము కోరుతున్నాం. కావున దీనికి సహకరించినటువంటి మీడియా వారికి, స్కూల్ వారికి, మా తోటి బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున వనం మనం అనేటువంటి గొప్ప కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున చెట్లు పెంచాలనే కార్యక్రమంలో భాగంగా మేనేజ్మెంట్ వారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడము, చెట్లు నాటడం చాలా సంతోషంగా ఉంది. సో కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో ప్రతి స్కూలు, గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూలు, ప్రతి ఒక్కరూ ఈ మాదిరిగా చెట్లు నాటడం ద్వారా మన రాష్ట్రం హరితాంధ్రప్రదేశ్గా అంటే హరితవనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలి అనే నినాదంతో ముందుకు పోవాలని నేను పట్టణ ప్రజల్ని మరియు అన్ని స్కూల్ మేనేజ్మెంట్ కానీ అన్ని గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ అందరినీ కూడా ఈ మాదిరిగా చెట్లు పెంచి ఈ హరితవనం, రాష్ట్రాన్ని హరితవనం ముఖ్యమంత్రి గారి కోరిక ఆ మేరకు హరితవనం చేయడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని నేను ఈ నెల 9వ తేదీ పుంగనూరు సమీపంలోని మదనపల్లి గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతాయని ఆలయ ధర్మకర్త పిడతల దక్షిణామూర్తి తెలిపారు. సాయిబాబాకు అభిషేకాలు, అర్చనలు, మహామంగళహారతి, భజనలు, అన్న ప్రసాద వినియోగం ఉంటుందని భక్తులు పాల్గొని సాయి కృపకు పాత్రుడు కావాల్సిందిగా వారు ప్రకటనలో తెలిపారు. అమరావతి నూతన రాజధానిలో కురుక్షేత్ర సభను నిర్వహిస్తామని మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు వేలాది మంది మాదిగలు సభా ప్రాంగణానికి చేరువగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వారికి ఆదేశాలు ఇచ్చి సభ జరగకుండా అడ్డుకొని లాఠీ చార్జ్ చేయడం దారుణమని ఎంఆర్పీఎస్ జాతీయ నాయకుడు మితింటి వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పుంగనూరు పట్టణంలో అంబేద్కర్ కూడలిలో రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సి చంద్రశేఖర్, ఎస్ హరిప్రసాద్ జోక్యం చేసుకుని ధర్నాను విరమింపజేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో రామచంద్ర, నరసింహులు, శంకర, వెంకటమ్మ, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. మందకృష్ణ గారి నాయకత్వం, మందకృష్ణ గారి నాయకత్వం, మందకృష్ణ గారి నాయకత్వం. 7వ తారీఖున మందకృష్ణ గారి నాయకత్వంలో కురుక్షేత్ర సంగ్రామాన్ని, సభని అమరావతి రాజధానిలో జరుపుకున్నట్టుకు హైకోర్టును ఆశ్రమించి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మీటింగ్ పెట్టే స్థల పరిశీలన చేసి డీజీపీ గారిని ఆదేశాలు కోరితే ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారి డీజీపీ గారు పర్మిషన్ ఇవ్వకుండా ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు పెట్టి లక్షలాది మందిని రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసి పోలీసులు నిర్బంధం చేయడం, అక్కడ కురుక్షేత్రాన్ని ఆపేస్తాం, కురుక్షేత్ర సంగ్రామాన్ని జరగనివ్వమని చెప్పి చంద్రబాబు నాయుడు పంతంతో నడిస్తే మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు లక్షలాది మంది నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరుగుతున్నటువంటి సభకు హాజరు కావడం, పోలీసులు వారి మీద లాఠీ చార్జ్ చేయడం, పోలీసు ఉన్నతాధికారులు జీపుల్ని ఎంఆర్పీఎస్ తగలబెట్టడం, భారీ ఎత్తున ఆందోళన జరగడం, మందకృష్ణ మాదిగ గారి సభ మీద రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకింత కక్ష అని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. సోదరులారా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల పేద వర్గాలకు అనుగుణంగా ఏదైతే బాబా
బాబాసాహెబ్ అంబేద్కర్ పేద వర్గాల హక్కులు సాధన కల్పించారు. కానీ అందరికీ సమానంగా అందాలనే డిమాండ్ మీద మందాకృష్ణ మాదిగ గారు ఉద్యమం నడుస్తూ ఉంటే మందాకృష్ణ మాదిగ గారు సభ మీద లాఠీ చేయడం ఎంతవరకు సమంజసమని మేము చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీనే కాకుండా నేను ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగల రుణం తీసుకుని పెద్ద మాదిగన అవుతానని చెప్పి ఇంత పెద్ద ఎత్తున హామీ ఇవ్వడం, ఎన్నికల్లో ఆయన అధికారంలోకి రావడం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము చేసిన పాపం ఏమిటి? ముఖ్యమంత్రి గారు మా మీద దయ లేకుండా మా ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చి ఈరోజు మాదిగల్ని అణగదొక్కడానికి ఇంత పెద్ద ఎత్తున లాఠీ చార్జీ చేయించడం, ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని చెప్పి మేము ఈనాడు ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఆందోళన ఉధృత చేస్తాం. ఖచ్చితంగా షెడ్యూల్ కూడా ఏబిసిడి వర్గీకరణ మీరు చేయకపోయినా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు అధ్యక్షతన ఖచ్చితంగా దేశవ్యాప్తంగా షెడ్యూల్ కులాలు వారి వారి జనాభా తమాషా ప్రకారమే రిజర్వేషన్లు వర్తింపజేయడానికి చట్టం తీసుకురాబోతున్నారు. మీరు ఏ రాష్ట్రం బిల్లింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు తెలంగాణలో పాదయాత్ర చేసినప్పుడు మాదిరికి న్యాయం చేస్తామని మాదిగని అడ్డం పెట్టుకొని పాదయాత్ర ముగించుకొని మాదిగలతో కలిసి భోజనం చేసి మాదిగలతో కలిసి చెప్పులు కొట్టి మాదిగలతో కలిసి తప్పులు కొట్టి పెద్ద మాదిగ అయితేనే మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకోమని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ప్రశ్నిస్తుంటే మాకు ఆ కూడా లేకుండా అక్రమంగా అరెస్టులు చేసి ఎక్కడెక్కడ వాళ్ళని నలగొచ్చేసి ఎక్కడెక్కడ వాళ్ళని చింతబంతులు చేసి లాఠీలతో కొట్టి బలవంతంగా ఈడ్చుకెళ్ళి ఎంతో ఇబ్బంది పెట్టి ఇలా నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడు. కానీ ఈరోజు అధికారం ఉంది కానీ ఇబ్బందులు పెడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు. కానీ నెక్స్ట్ ఎలక్షన్లో ఈ అధికారం ఉపయోగించిన మా దగ్గర ఓట్లు వేయించుకోలేవు, తగిన గుణపాఠం చెప్పి మీ గవర్నమెంట్ దింపేదానికి ఈ రోజు నుండి ప్రయత్నం చేస్తున్నామని. జూలై 7వ తారీఖు జూన్ 7వ తారీఖు రాజధాని అమరావతిలో మాదిగల కురుక్షేత్ర మహాసభ జరగబోయే రోజు చంద్రబాబు నాయుడు మాదిగలు మీటింగ్కి పోతూ ఉంటే ఎక్కడ వాళ్ళు అక్కడ అణిచివేసి మీటింగును భంగం చేయాలని, మీటింగు జరపకూడదని ఉద్యమంతో మాదిగలు మీటింగ్ జరిపితే చంద్రబాబు గవర్నమెంట్కు గుణపాఠం చెప్పి వాళ్ళని నాశనం చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు మాదిగలకు అన్యాయం చేసినారు. ఏబిసిడి వర్గీకరణ చేస్తానని చెప్పి చేయని దానివల్ల మేము మీటింగులు పెట్టుకొని బలోపేతనం చేస్తూ ఉంటే ఇప్పుడు చంద్రబాబు మాదిగల్ని ఎక్కడో అక్కడ అణిచివేసి మీటింగ్కు పోనీయకుండా అందరినీ ఐకమత్యం కానివ్వకుండా ఉడ్డగా చూస్తే ఆయన గుండెలు బద్దలైపోయేటట్లు మాదిగలు ఐకమత్యంగా యూనియన్గా మీటింగులు జరుపుకొని చంద్రబాబు గవర్నమెంట్ పడగొట్టాలని కూడా ఆలోచన చేస్తూ ఉంటే ఈరోజు ఆ మీటింగ్లు మానకుండా మమ్మల్ని ఆపి పోలీస్ కస్టడీలో తీసుకొని పోలీసుల దగ్గర మమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ్యత చేసే దానివల్ల మేము ఏ బుద్ధైనా. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈద్ మిలాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం పుంగనూరు పట్టణంలోని ఈద్గా మైదానంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జబీవుల్లా అతీక్ భాషలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కంప్యూటర్, సెల్ ఫోన్లు కీలకంగా మారి తమ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేసి వ్యాధుల బారిన పడుతున్నారని, అందుకుగాను యువకులకు క్రీడలు మరియు యోగాపై అవగాహన కలిగించి క్రీడలతో ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముజమ్మిల్, ఆసిఫ్, ఖాదర్, అమను, ఇమ్రాన్, షామీర్, సలీం, సిద్దిక్, దాదాపీర్, చాన్, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు. पुंगनूर शहर के ईदगाह में पॉपुलर फ्रंट ऑफ इंडिया की जानिब से स्पोर्ट्स खिलाए जा रहे हैं. इसके वास्ते आज सब लोग इंटरनेट के ज़माने आजा को व्हाट्सअप, फेसबुक यूज़ करते हुए उनकी सेहत को ख़राब कर रहे हैं. इसके वास्ते पॉपुलर फ्रंट की जानिब से गांव में कितने भी स्टूडेंट हैं, स्टूडेंटों को बाद जितने भी यूथ हैं उनको यूथ को बुला कर पॉपुलर फ्रंट ऑफ इंडिया की जानिब से
गेम खेले तो क्या फ़ायदा, योगा करने से क्या फ़ायदा बोल को योगा शुरुआत कर रहे हैं। इसके बाद से पॉपुलर फ्रंट ऑफ इंडिया की जानिब से साल साल हेल्थी पीपल हेल्थी नेशनल, आवाम की सेहत मुल्क की ताकत बोल को इंडिया भर बहुत सारे कैंपियन कर लगा पॉपुलर फ्रंट। इसके बाद से हमें आदमियों को चाहने का क्या बोले तो आज इंटरनेट के ज़माने में फेसबुक फ़ोन और रोडा में पोल्यूशन के इसमें सेहत तबीयत को हर एक जना की भी ख़राब हो जा रही है। इसके बाद से स्पोर्ट्स एक ऐसी चीज़ है, सेहत के वास्ते बहुत अच्छा है स्पोर्ट्स खेले तो, और इनकी बॉडी फिटनेस होते है, फिजिकल करे तो फिटनेस होता है, और योगा करने से आदमी की सेहत एकदम अच्छा होता है। इसके बाद से पॉपुलर फ्रंट हर एक साल भी 3 साल से ईद मिलाद बोल को प्रोग्राम करने को है। पॉपुलर फ्रंट में हर एक भी योगा करने को होती है। रमज़ान के 1 महीने में इबादत करने के वास्ते योगा को टिका को होती है। आज యువత పెద్దలు మరియు ప్రతి ఒక్కరు ఏమైతున్నారంటే కంప్యూటర్స్ గేమ్స్ ఇవి ఎక్కువ ఇంటర్నెట్ ఫేస్బుక్ వాట్సాప్లో ఎక్కువ మగ్గు చూపిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందండి అంటే బ్రెయిన్ ప్రాబ్లం కానివ్వండి ప్రతి ఒక్క ప్రాబ్లం అవుతుంది. దీనివల్ల ప్రజలు అవగాహన కోసము ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంవత్సరం 3 సంవత్సరాలు ఇంకా ఈ కార్యక్రమం ఈద్ మిలాప్ అనేసి ప్రోగ్రామ్ చేపిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ చేపించడం కారణం ఏమనగా ఈరోజు యువత ఏం జరుగుతుందంటే ఇదే ఇంటర్నెట్ ఫేస్బుక్లో ఎక్కువ టైం స్పెండ్ చేసి ఆరోగ్యం పాడు చేసుకుంటా ఉంది. దానికోసం యోగా ఫిజికల్ మరియు గేమ్స్ వాళ్ళకి చూపించి వాళ్ళకి అవేర్నెస్ చేసి వాళ్ళకి బ్యాట్ కిట్ ఇవ్వడం కానీ వాళ్ళకి స్పోర్ట్స్ ఆడడానికి ఎంకరేజ్ చేయడం కానీ వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం కానీ కప్పు ఇవ్వడం కానీ ఇవన్నీ చేసి ఎంకరేజ్ చేసి వాళ్ళకి స్పోర్ట్స్ పైన అవగాహన చేపించడానికి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఎంతో కృషి చేస్తూ ఉంది. ఇది ఒకటే కాకుండా మొన్న కూడా సంవత్సరము అక్టోబర్ నెలలో హెల్తీ పీపుల్ హెల్తీ నేషనల్ కూడా చేస్తుంది. పాపులర్ ఎస్డిపి పార్టీ తరఫున సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున వాళ్ళకి మా కార్యకర్తలని వాళ్ళకి సహకరించడం కానీ వాళ్ళకి తోడుతో వాళ్ళకి అవేర్నెస్ కోసము గేమ్స్ ఆడిపించడం కానీ ఇవన్నీ చేపిస్తుంటాము. దీనికి ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ కాలంలో ప్రతి ఒక్కరూ గేమ్స్ స్పోర్ట్స్ యోగా చాలా అవసరమని, ఈ కాలంలో పొల్యూషన్ ఎక్కువ కావడం వల్ల పొద్దున యోగా చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయనేసి ఈ సభాముఖంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొక్కల సంరక్షణ అందరి బాధ్యత. సబ్ డిఎఫ్ఓ ధర్మరాజు ఎస్ఐ హరిప్రసాద్. గురు పౌర్ణమి సందర్భంగా మదనపల్లి గ్రామంలోని షిరిడి సాయిబాబా మందిరంలో వైభవంగా జరగనున్న పూజా కార్యక్రమాలు. లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్న న్యాయమూర్తి రాధమ్మ. కురుక్షేత్ర సభను అడ్డుకున్నందుకు ప్రభుత్వానికి నిరసనగా ధర్నా రాస్తారోకో నిర్వహించిన ఎంఆర్పీఎస్ నాయకులు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన వైసీపీ నాయకులు అభిమానులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.